అరే ఓజీ టికెట్ 1000 రూపాయలు ఉంది, రేపే రిలీజ్ ఉంది. నాన్న అడిగి చూద్దామా, కానీ టికెట్ 1000 రూపాయలు అంటే ఏమంటాడు, అడిగైతే చూద్దాం. చలో. ఈ అద్దాలు ఎడబెట్టినావు కానీ. అరే రాజు, నా అద్దాలు చూసినావా? ఏమోనే, నేను చూడలే. అరే ఈ అద్దాలు ఎడబెట్టిందో నానా ఒక 1000 రూపాయలు ఉంటాయి. 1000 రూపాయల? ఎందుకురా? ఏం చెప్పాలా, పని ఉన్నదే. ఏం పనిరా? రేపు ఓజీ సినిమా వస్తుంది, చూద్దామని. సినిమాకా? సినిమాకి ఎందుకురా? ఓలీరో పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణా? హీరో పవన్ కళ్యాణా? ఆ. అరే పైసలు లేవు కానీ. ఏ రాజనా, రాజనా ఒక 1000 రూపాయలు అంటే నీకు మళ్ళీ ఇస్తా. ఇగోరా, పో చూడుపో. తిడతావేమో అనుకున్నానే. ఎందుకు తిడతారా? నువ్వు పోయేది పవన్ కళ్యాణ్ సినిమాకి కదా. పవన్ కళ్యాణ్ సినిమాకేనా? పవన్ కళ్యాణ్ సినిమాకి 1000 కాదురా, 2000 టికెట్ చూడాలి. ఎందుకంటే ఆ 2000 రూపాయలు అటు ఇటు మళ్ళీ మనకే ఖర్చు పెడతాడు. అవును నాన్న, ఇదైతే నిజం. నా 30 ఏళ్ళ సంధి ఆయన చూస్తున్నారా? ఆయన 10 రూపాయలు సంపాదిస్తే 7,000 రూపాయలు మంది ఖర్చు పెడతాడే. ఒక మాట చెప్తున్నానే, పవన్ కళ్యాణ్ సినిమాలు మంచుకుందా లేకుండా చూడాలనే. నిర్మాతలు పైసలు వస్తే మళ్ళా ఆయనతో సినిమాలు తీస్తారే. ఆయన సినిమాలో కష్టపడి మళ్ళా పైసలు మంది ఖర్చు పెడతాడే. ఎగ్జాక్ట్లీ నాన్న, థ్యాంక్ యూ. చలో ఓజీ, జై పవర్ స్టార్.